ఏంది మళ్ళీ శివన్న సౌండ్ సంకన పెట్టుకొని వచ్చిండు. అక్కడే వదిలేసి వస్తే మనోని బొక్కలో దోస్తారా. అదృష్టం బాగుండి ఆడోడో క్యాబ్ బుక్ చేయలేదు, లేకుంటే ఈ పాటికి మనోని జైల్లో పెట్టేవాళ్ళు. చౌరు మూయనా రేయ్ కొన్ని వాటర్ దేపో. రేయ్ అలా తాగడం ఎందుకు, ఇలా కక్కడం ఎందుకురా? రే 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 ఏడుస్తున్నావు ఎందుకురా? ఫ్రెండ్ అనుకున్నా బాబాయ్, చాలి దయ లేకుండా అట్లా ఘోరంగా ఎట్లా చంపేస్తుంది బాబాయ్. నా వల్ల అనవసరంగా మంచి వచ్చాడు బాబాయ్. రే శివ ఇంకా చాలరా శివ. ఓనియానా తప్పంతా నాదే బాబాయ్. మీరెంత చెప్పినా వినకుండా నా ప్రాణం కాపాడింది అన్నది ఏదో మంచిదనుకున్నా. ఓ నాకిప్పుడు అర్థమైంది, నువ్వు నన్ను కాపాడలేదు, నువ్వు నిన్ను కాపాడుకున్నా. దాని అదే కాపాడుకుందిరా. మరి రోజు నీ కారు ఎక్కితే నన్ను ఎందుకు చంపలేదే? షికార్ తిరగడానికి నీకు డ్రైవర్ నా కొడుకు కావాలి కదా, దానికి నన్ను వాడుకున్నావు కదా. ఒక్క రాత్రిలో నా జీవితం మొత్తం నాశనం చేసినావు కదే. ఏంటి అట్లా చూస్తున్నావు దయ్యం ఉండా? నీకేమైనా పిచ్చి పట్టిందా శివ? కూర్చోరా ప్లీజ్. ఎముడు కనబడితే లుంగి పెట్టుకుని ఉరకాలి కానీ పోయి ఎముడు లుంగి ఉంచుతావా? నువ్వు కరెక్ట్ రా. ఇప్పుడే ఫ్రెష్ గా ఒక డేసి వేడి మీద ఉంది, దాని మీదకి వెళ్తానట వేట్రా. అవును బాబాయ్, మనం వెళ్లాల్సింది దాని మీదకి కాదు, ఆ ఓనర్ గాడి మీదకి. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావురా. ఆడెప్పుడు వస్తే అప్పుడు ఆడి మీదకి వెళ్ళిపోయి పడుతున్నా. ఎప్పుడో ఏంటి బాబాయ్, నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి. పనెళ్దాం. రేయ్ వాడు ఊర్లో లేడు కదరా. వాడితో మనకు పనేంటి బాబాయ్? వాడి ఇంటి మీద పడి ఏది దొరికితే అది తీసుకెళ్దాం. నా 1,69,000 నాకు ఈ రోజే కావాలి, నాకు తెలియదు. రే 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 రిస్క్ ఏమో ఆలోచించరా. రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలేదు ఓన్లీ రస్కానా. రే పొట్టోడా. బాబాయ్ ఈ రోజు రాత్రి మన డబ్బు మనం తీసుకొస్తున్నాం. బండి తీ బాబాయ్. ఎందుకురా? ద నైట్ ఆఫ్ ద హంటర్. బాబాయ్ నాకైతే మస్తు ఎక్సైటింగ్ ఉన్నానా. ఉంటది ఉంటది. డోర్ వేసారు బాబాయ్ కదా, మనం వస్తామని తెరిచి పెడతారా మరి. ఒరే మీకు దండం పెడతా, వెళ్దాం పదండ్రా. ఓన్లీ ఫార్వర్డ్, నో బ్యాక్వర్డ్స్. అబ్బో ఏదో ఇంగ్లీష్ సినిమాలో చూసుంటాడు దరిద్రుడు. పద పోదాం. డోర్ వేసా బాబాయ్. ఏంట్రా ఈవిడే ఇంటి ఓనర్ అనుకుంటానా. ఈవెనే చచ్చి మన కార్లకు దయ్యం వచ్చింది అనుకుంటా. ఎవ్వరు ఉండని కాడికి ఇంత పెద్ద కొంపెందుకు కట్టుకుంటారా? నీకు కనిపించకపోతే ఎవరు లేనట్లా? అంటే ఇప్పుడు ఉన్నట్లా? సైలెంట్ గా వచ్చిన పని చూడండి. శివ శివ నేను ఆ రూమ్ లోకి పోతా. నాకు ఇక్కడ వచ్చి పడిపోతుంటే నువ్వు అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావురా? నువ్వు నాకంటే ఎక్కువ భయపడుతున్నావు బాబాయ్, అందుకే నా భయం నీకు ధైర్యం లాగా అనిపిస్తుంది. ఇంత టెన్షన్ లో కూడా నీకు క్లారిటీ ఏంట్రా? ఒరే హల్వుడ్ హల్వుడ్. శివ అబ్బా, నా ధైర్యాన్ని బాటిల్లో నింపి పెట్టారా? బోడ్క దీని తోడుక తీస్తా. షాపింగ్ మాల్ మమ్మ, ఇది మా బాబాయ్కి ఇస్తే మస్తు ఖుషి అవుతాడు.
నాయిస్ నో ప్రాబ్లం, ఓన్లీ డ్రింకింగ్ డ్రింకింగ్ డ్రింకింగ్. ఎవడరా అరిచింది? బాబోయ్, ఏంట్రా ఇది? వామ్మో, ఇది నన్ను వదిలేట్లేదు. ఓ నాతో పెట్టుకోకరా. ఓరి శివ, నువ్వా? హాలీవుడ్ గాడా? రే లేపండి, రారా బయటికి. ఒరే హాలీవుడ్, అరే మంచివా మరే మరే కొట్టి చంపుతావారా నన్ను? మరి నువ్వు నాయనకి ఎందుకు పడ్డావురా? నీ అనుకోవాలి పడ్డారు లోపల ఆర్పికి నేను ఉచ్చబోసుకొని బయటకు వస్తుంటే. రే లోపల అరిచింది నువ్వు కదా? మీరు కాదా? అంటే నువ్వు కాదా? వెళ్దాం రా బాబాయ్. ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగు, లోపల ఎవరో ఉన్నారు బాబాయ్. అందుకే వద్దంటున్నాను రా, వెళ్ళిపోదాం పద. ఏ ఆ రైల్వే ట్రాక్ దగ్గర చనిపోయిన డాక్టర్ కి ఇంటికి ఏదో సంబంధం ఉంది బాబాయ్. ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నేను వెళ్తున్నా. ఆ అరుపు ఈ రూమ్ నుంచి వచ్చిందటవా? అరే పక్కా నా ఇంటికెళ్ళి వచ్చింది. ఏందన్నా ఇది మన గరాజ్ కనగలిసింది. రే శివ, శివ ఏముందిరా ఇక్కడ? బూజు పోతుంది తప్ప. వెళ్దాం పదరా బాబు. శివ, అక్కడ ఉందిరా శివ, ఏదో పడిందిరా నా మీద. శివ శివ బాబాయ్ రే హాలీ. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. నన్ను కాపాడింది మీరేనా? మేమే. చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మీరు ఓకే కదా? యా, ఐమ్ ఫైన్. అయితే ఇప్పుడు చెప్పండి, అసలు మీరెవరు? ఆ ఉన్నర్ గాడెవడు? మీరు అక్కడ ఎందుకున్నారు? చెప్తాను, కానీ అసలు ఆ టైంలో ఆ ఇంట్లో మీరు దొంగలా? రై అదక్కడ పెట్టాను. ఎలా? యాక్చువల్లీ ఆ ఓనర్ గాడు మాకు ఒక కారం అమ్మాడు. శివ, ఇది వినడానికి విచిత్రంగానే ఉంటది, కానీ నమ్మండి, ఆ కార్లో దయ్యం ఉంది. అసలు కార్ ఎందుకు ఆపుతున్నారో అనుకోవచ్చా? ఇంకేం చేయాలో అర్థం కాక వాడి ఇంటి మీద పడితే మీరు దొరికారు. మీరు చెప్పేదంత నిజమా? అవునండి, మీరే మాకేదైనా హెల్ప్ చేయగలితే మేము. ఎక్స్పెరిమెంట్ వర్క్. మై ప్రొజెక్షన్ ఇస్ సక్సెస్ఫుల్. మై ప్రొజెక్షన్ ఇస్ సక్సెస్ఫుల్. వీడేం బాబాయ్ నా కష్టాల గురించి ఇంత సీరియస్గా చెప్తుంటే నవ్వుతాడు మంచి. ఐమ్ సారీ, ఐమ్ సారీ. అది అక్కడ ఓన్ వాళ్ళు కాన్సే కదా? అవును, ఆ కార్లో దయ్యం గురించి మీకు తెలుసా? తందేం కాదు, తందేం కాదు. తన పేరు సిసరా. తను ఇంకా చనిపోలేదు.
సైన్స్ మనకి తెలిసింది లేదా మనకు తెలుసు అని అనుకుంటుంది. పారాసైన్స్, పారానార్మల్ సైన్స్ ఆర్ సూడో సైన్స్. నమ్మలేనిది, సైంటిఫిక్ ప్రూఫ్ లేనిది, ఫిజికల్ లాస్కి సమాధానం చెప్పలేనిది. ఇట్ డీల్స్ విత్ సంథింగ్ బియాండ్ ది కంఫర్ట్ ఆఫ్ యూ బిలీఫ్ అండ్ మేబీ, జస్ట్ మేబీ, బియాండ్ దిస్ ఫిజికల్ వరల్డ్. సార్ నిజంగా ఆత్మలు ఉన్నాయా? మీరు నమ్ముతారా? అన్నం తినకపోతే బూచాడ చెత్తికెళ్ళిపోతాడనేది నిజమా అబద్ధమా అనేది కాదు ఇక్కడ డిస్కషన్. తిండి తినిపించడానికి ఒక తల్లి తన బిడ్డ ఆలోచనలో పెట్టిన ఒక నమ్మకమే భయం. ఆ భయానికి ఎన్నో పేర్లు, భూతాలు, దయ్యాలు అని. అండ్ కేవలం మన టెక్స్ట్ బుక్స్లో లేనంత మాత్రాన మనకు తెలియంది ప్రతిదీ అబద్ధం అయిపోదు. ఆత్మలు ఆతేత శక్తులు ఉన్నాయని నమ్మటం ఎంత గుడ్డి నమ్మకం, లేవని కొట్టిపారేయటం కూడా అంతే మూర్ఖత్వం. టుడే we going to discuss about a paranormal topic, astral projection. Turn to page number 39. శరీరం, ఆత్మ, ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అని చెప్తాం కదా. అకార్డింగ్ టు దిస్, మనం బ్రతికుండగానే మన శరీరం నుంచి ఆత్మని వేరు చేసుకోవచ్చు. యు నో వాట్? ఇట్ ఈస్ సెడ్ దట్ అలా వేరు చేసుకోబడిన ఆత్మ ఆస్ట్రల్ ప్లేన్లోని ఇతర ఆత్మలతో, అంటే చనిపోయిన వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసుకోగలదంట. ఇంట్రెస్టింగ్, isn't it? బట్ ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా ఇది ట్రై చేయడం చాలా డేంజరస్. రీసెంట్గా ఇది ట్రై చేయాలని కేరళలో ఒక యువకుడు తన సొంత ఫ్యామిలీని తనే చంపుకున్నాడు. సాడ్ బట్ ట్రూ. రేపు 4th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. యూ గైస్ మే లీవ్ నౌ. సిసిరా, నువ్వు వెళ్ళలేదు? సార్ ఆ ఎక్స్పెరిమెంట్ మీరు నా మీద చేస్తారా సార్? వాట్? సార్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ నేను చేస్తాను సార్. మీరు హెల్ప్ చేస్తే. సిసిరా, ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నీ వయసులో ఉన్నప్పుడు నేను ట్రై చేసేవాడిని. ప్లీజ్ సార్. చూడు సిస్టర్, ఇవన్నీ చదువుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ పర్సనల్గా ట్రై చేయడానికి కాదు. వీటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు. కాన్సన్ట్రేట్ ఆన్ యూర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఓకే? సార్ ఎక్స్పెరిమెంట్ గురించి మీరే చెప్పారు కదా సార్, ఒకసారి ట్రై చేయడంలో తప్పేముంది? మీరు గైడ్ చేస్తే. ప్లీజ్ సార్. ప్లీజ్ వాట్? డూ యూ థింక్ దిస్ ఫనీ? డోంట్ వేస్ట్ మై టైం. Placebo effect is a psychological phenomenon where the patient or recipient feels his condition is improved. Sorry guys, we'll continue this later tomorrow. Thank you. నాకు ఇది చాలా అవసరం సార్. Why? నీతో ఉంటే కన్నుల్లో తారాడే సంతోషమే. సిసిరా, నాకు ఎమర్జెన్సీ బోర్డ్ మీటింగ్ ఉంది. ఓ రఘుని తీసుకెళ్ళు. ఇట్స్ ఓకే, ఐల్ మేనేజ్. బాయ్. ఏది ఓకే, నెక్స్ట్ చూడండి. నువ్వేం చెప్పినా నేను వినను. I'm always trying to tell you things. No, you're the one who doesn't understand. You try to understand. Okay, మధ్యలో నేనే పడదోసిన పడనీవుగా పసిపాపలా విడిపోవుగా. ఓకే, ఐఎమ్ సారీ. సారీ చెప్పాను కదా. తప్పున్నా కాస్తావే నీ నా అదే విధం లే నీ జదే పదం ప్రేమ అనే పదం వీడే పోతే క్షణం. హ్యాపీ బర్త్డే టు యు సిసిరా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ మామ్.
గ్రేట్ పార్టీ సర్ప్రైజ్. ఏంటిది? కొత్త కార్, నీ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. నాకు ఆల్రెడీ కార్ ఉందిగా, కొత్త కార్ అవసరం లేదు. కమోన్ సిస్టర్, అది కార్ ఏంటి? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. అందుకే నీకోసం ఇది కొన్నా. అడ్వాన్స్ సేఫ్టీ టెక్నాలజీ ఉన్న బ్రాండ్ న్యూ BMW కార్. అండ్ గ్రీష్మా స్టేటస్ కూడా నా కాంటాక్ట్స్ ఎక్కడుంది? అది స్క్రాప్ చేయమని పంపించా. సిసిరా సిసిరా హౌ డేర్ యు కెన్ టచ్ మై కార్? మేనేజర్లా ఉండు. తండ్రి అవ్వాలని ట్రై చేయకు. ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండు దొరకరా. అర్థమైందా? సిసిరా సిసిరా వదులు. వాట్స్ రాంగ్? దట్ ఈస్ జస్ట్ ఎ కార్. ఇప్పుడు రఘురామే నీ తండ్రి. యాక్సెప్ట్ హిమ్ అండ్ మూవ్ ఆన్. మూవ్ ఆన్? నువ్వు ముగ్గుళ్ళని మార్చినంత ఈజీగా నేను నా తండ్రిని మార్చుకోలేను. బ్లడ్ ప్రెషర్ వల్ల బ్రీతింగ్ పెరిగి ఆయాసం వస్తుంది. ట్రాంక్లైజర్ ఇచ్చాను, నో ప్రాబ్లం. టీనేజర్స్ హైపర్గా రియాక్ట్ అవ్వడం చాలా కామన్. మీ ఇద్దరికి గొడవలు ఏం కొత్త కాదు కదా. కొంచెం రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ కల్లా ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే, జస్ట్ రిలాక్స్.